వెల్కమ్ టు షార్ట్ అండ్ సింప్లిఫైడ్. ఈరోజు మన క్లాస్లో టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి, యూపీఎస్సి, డిఎస్సికి, సబ్ ఇన్స్పెక్టర్కి, కానిస్టేబుల్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి యొక్క విద్యార్థుల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి డిఏఓ ఆన్లైన్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ నుండి పాలిటీ సబ్జెక్ట్లో అడిగినటువంటి 19 క్వశ్చన్స్ని ఈరోజు మనం విశ్లేషణ చేయబోతున్నాం. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు పాలిటీ ప్రిపరేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, పాలిటీ ప్రిపరేషన్లో ఎంత డీప్గా చదవాలి, పాలిటీ ప్రిపరేషన్లో ఏ అంశాలని మరలా స్ట్రెస్ చేసి రివిజన్ చేయాలి అనేటువంటి యొక్క విషయాలను తెలుసుకోవడానికి ఈ యొక్క క్లాస్ ఉపయోగపడుతుంది. మీరు మీ యొక్క ప్రతిరోజు టైం టేబుల్లో తప్పనిసరిగా ఎగ్జామ్ టైం, మీ యొక్క ఎగ్జామ్ టైము, రియల్ ఎగ్జామ్ టైం ఏదైతే ఉంటుందో 10 to 12:30 లేదా ఈవినింగ్ 12:30 to 5 ఆర్ 2 to 4:30 ఈ టైంలో తప్పనిసరిగా పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయండి లేదా ఇలాంటి విశ్లేషణలను వినండి. అందుకనే ఎవ్రీడే 9:30కి అప్లోడ్ చేస్తున్నాను. మీరు 10 o'clockకి కూర్చొని మీ యొక్క పాలిటీ బుక్ని ముందేసుకొని ఒకసారి ఈ వీడియో చూసినాక మీ బుక్ని, మీ యొక్క పీవైక్యూస్ని, మీ యొక్క టెస్ట్ సిరీస్ని కొనసాగించండి. సో ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఈ యొక్క పాలిటీ ఎగ్జామ్ వచ్చేసి 30/6/2024లో ఆన్లైన్ మోడ్లో జరిగింది. ఇది సిబిటి మోడ్, 10 to 12:30. సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ డిఏఓ ఎగ్జామ్. ఇందులో మొత్తం 19 క్వశ్చన్స్ పాలిటీ నుండి అడగడం జరిగింది. కరెంట్ పాలిటీ అండ్ స్టాక్ పాలిటీ కాన్సెప్ట్స్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. సో మొదటి క్వశ్చన్, స్వాతంత్ర్యానికి పూర్వం నెహ్రూ నివేదికకు ప్రతిస్పందనగా మహమ్మద్ అలీ జిన్నా డాష్ ముస్లింలకు 1/3 ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 1/3 రిజర్వ్ చేయాలి, వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి అని మహమ్మద్ అలీ జిన్నా డిమాండ్ పెట్టారు. దేనివల్ల, దేనికి ప్రతిస్పందనగా? నెహ్రూ నివేదికకి. ఎప్పుడొచ్చింది ఈ నెహ్రూ నివేదిక? 1928లో. ఈ యొక్క నివేదికకు ప్రతిస్పందనగా మహమ్మద్ అలీ జిన్నా అప్పుడున్నటువంటి శాసన నిర్మాణ వ్యవస్థలో 1/3 ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వచ్చేసి రౌండ్ టేబుల్ సమావేశం, ఎందుకంటే 1928కి దగ్గరగా ఉంది కాబట్టి అభ్యర్థులు ఇది అయి ఉండొచ్చు అనుకోవచ్చు, లేదా రాష్ట్రాల కాన్ఫరెన్స్ కమిటీ అయి ఉండొచ్చు అనుకోవచ్చు, రాష్ట్రాల శాసన నిర్మాణ వ్యవస్థలో 1/3. ఇక్కడ కూడా చూడండి, ఇది సిమిలర్ వర్డ్, కేంద్ర శాసన నిర్మాణ వ్యవస్థ, రాష్ట్ర శాసన నిర్మాణ వ్యవస్థ. సెకండ్ వన్లో కానీ ఫోర్త్ వన్లో కానీ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి సబ్జెక్ట్ని క్లారిటీగా చదివినట్లయితే కేంద్ర శాసన నిర్మాణ వ్యవస్థ అని డైరెక్ట్గా మనము ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 1/3 రిజర్వేషన్ని లేదంటే ప్రాతినిధ్యాన్ని ముస్లింలకు కల్పించాలి కేంద్ర శాసన నిర్మాణ వ్యవస్థలో అని మహమ్మద్ అలీ జిన్నా డిమాండ్ చేయడం జరిగింది. ఇక రెండవ క్వశ్చన్కి వచ్చినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? పీఠికలో ఏ పదం లేదు ఇందులో అని, రాజ్యాంగంలోని పీఠికలో ఏ క్రింది పదం లేదు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇది మనం ఫ్రెంచ్ నుండి తీసుకున్నాము. సావర్నిటీ అండ్ సోషలిస్ట్ ఇది మనం రష్యా నుండి తీసుకున్నాము. సోషలిస్ట్ అనేది రష్యా. తర్వాత సెక్యులర్ సిస్టమ్, రిపబ్లిక్ అనేది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ పదము మనం ఎప్పుడు కూడా ప్రియాంబుల్లో చదివి ఉండము. మోనోకల్చర్ రిపబ్లిక్. మోనో అంటే ఏంటిది? ఏక అంటే ఒకే కల్చర్. నో, ఇండియా ఈజ్ యునైట్ ఇన్ డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి ఈ భిన్నత్వం ఉన్నటువంటి సమాజం మంది, మోనోకల్చర్ కాదు మంది. ఇది తప్పు.
కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అనగానే మనం ఎక్స్ కొట్టేయాలి, ఇక్కడ ఎక్స్ ఉన్నది ఆన్సర్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఆన్సర్స్ని ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవ క్వశ్చన్ వచ్చినట్లయితే ఇది చాలా లెంతీగా ఇచ్చాడు క్వశ్చన్ని. భారతదేశంలోని సామాజిక వ్యవస్థ మరియు పంచాయతీరాజ్ సంస్థలు, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్రింది అంశాలను వాటి వివరణలతో సరిపోల్చండి అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అంశంగా పంచాయతీరాజ్ సంస్థల అంశాలు, తర్వాత ఇక్కడ వివరణలు ఇచ్చాడు. సో ఇక్కడ కుల వ్యవస్థ, పంచాయతీరాజ్ సంస్థలో రిజర్వేషన్, గ్రామ సభ, పంచాయతీరాజ్ సంస్థల మూడంచెల నిర్మాణము, ఇవి డిఫరెంట్ 4 అంశాలు ఇచ్చేసి వాటి యొక్క వివరణని ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. ఒక గ్రామంలో నమోదిత ఓటర్లందరితో సహా పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క పునాది. సో గ్రామ సభ అంటే ఒక గ్రామంలో నమోదైనటువంటి ఓటర్లందరూ, అంతేగాని గ్రామంలో ఉన్న జనాభా అంతా కాదు. జనాభా అంటే ఎవరైతే 1 నుండి 18 సంవత్సరాల లోపు ఉంటారో వారందరూ కూడా గ్రామస్తులు అయి ఉండొచ్చు, కానీ వారు గ్రామ సభలో మెంబర్స్ కాదు. తర్వాత వారసత్వంగా వచ్చిన వృత్తులు మరియు సామాజిక హోదా ఆధారంగా సామాజిక సోపాన క్రమం ఉంటుంది. ఎక్కడుంటుంది ఇది? వారసత్వంగా దేమొస్తుంది? వారసత్వం అంటే ఏంటిది? అసలు వరుసగా వచ్చేదాన్ని వారసత్వం అంటారు. సో కుల వ్యవస్థలో ఒక వ్యక్తి అంటే భారతీయ సమాజంలో ఒక కులంలో పుట్టాడు అని అంటే అది వారసత్వంగా వస్తూ ఉంటుంది, సామాజిక హోదా అది. తర్వాత మూడవది స్థానిక ప్రభుత్వంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు మహిళలకు సీట్లను రిజర్వ్ చేయడానికి రాజ్యాంగం ఆదేశం. సో ఇక్కడ మనకి సి వచ్చేసి రెండవది పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్స్. తర్వాత నాలుగవది గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి మరియు జిల్లా పరిషత్తో కూడిన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ల సంస్థల ఫ్రేమ్వర్క్ని గురించి తెలియజేసేటువంటి యొక్క అంశం ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థల మూడంచెల నిర్మాణము. సో ఇది మనకి ఇదే అంశం మీద స్పెషల్గా ఇంకొక క్వశ్చన్ని కూడా ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇదే మూడంచెల వ్యవస్థ మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది మనము అభ్యర్థులు గ్రహించాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి B1, 1B. సో 1B అయిపోయింది, 2C, B 3A, రైట్, 4D. సో ఈ విధంగా మనం ఆన్సర్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 1B తెలిసినా కూడా ఈ యొక్క ఆన్సర్ని పెట్టేయచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 1B అని తెలిసినా కూడా ఆన్సర్ని, ఇక్కడ వేరే ఆప్షన్స్ ఏమీ లేవు, డైరెక్ట్గా 1B అని తెలిస్తే ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి లెంతీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అన్నీ చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఒక క్వశ్చన్ చూసుకొని దానికి ఆప్షన్ కరెక్ట్ అయినప్పుడు మనకి 100% లేదంటే 99% అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అని తెలిసినప్పుడు మనకి ఒక ఆప్షన్ తోటే మనము ముందుకెళ్ళిపోవచ్చు అన్నట్టు. తర్వాత ఇక 4వ క్వశ్చన్కి వచ్చినట్లయితే క్రింది సంఘటనల కాలక్రమానుసార ర్యాంకింగ్ ఎంపికను గుర్తించండి అంటున్నాడు. సో ఇక్కడ ర్యాంకింగ్ అంటే క్రానలాజికల్ ఆర్డర్ అని అర్థం అన్నట్టు. సో భారతీయ జాతీయ కాంగ్రెస్ నుండి సూరత్ విభజన అంటే తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ అయినప్పుడు చూడండి ఎంత అర్థం పర్థం లేకుండా దీని మార్లేమెంటో సంస్కరణలు, భారత కౌన్సిల్ చట్టం ఇది ఎప్పుడు అని, తర్వాత గదర్ పార్టీ ఎప్పుడు. సో ఈ 3 డేట్స్ మనకి తెలిస్తే తప్ప ఇక్కడ దీని యొక్క ఆర్డర్ని మనము చెప్పడానికి వీలుండదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ నుండి సూరత్ విభజన ఎప్పుడు జరిగింది? 1907లో జరిగింది. తర్వాత మింటో మార్లే సంస్కరణలో అంటే భారత కౌన్సిల్ చట్టం ఎప్పుడు వచ్చింది? 1909. సో మింటోనే మనము ఏమంటాము? ద ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిజర్వేషన్స్. మింటో కమ్యూనల్ రిజర్వేషన్స్. సో ఇప్పుడే 1909లోనే ముస్లింలకు రిజర్వేషన్స్, ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది శాసనసభలలో. తర్వాత గదర్ పార్టీ ఏర్పాటు. సో గదర్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది? ఇది 1913లో ఏర్పడింది, ఐ థింక్ 15 జూలై. దీన్ని స్టార్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరు? ఫౌండర్ అంటే సోహాన్ సింగ్ బక్నా. సోహాన్ సింగ్
పక్కన. వీరు దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో. శాన్ ఫ్రాన్సిస్కోలో దీని కార్యాలయం ఉంది. సో ఇదంతా మనకు అవసరం లేదు ఇక్కడ. సో దీని ఆర్డర్ చూసినట్టయితే సో 19 అనేది ఫస్ట్, సో ఏ ఫస్ట్, తర్వాత బి సెకండ్, తర్వాత సి. సో ఏబిసి ఆర్డర్. సో ఈ విధంగా అంటే ఎంత డీప్గా అడుగుతున్నాడో చూడండి. యాక్చువల్లీ దీన్ని మనం హిస్టరీలో చదువుతాము, ఫ్రీడమ్ స్ట్రగుల్లో, తర్వాత పాలిటీలో కూడా మనము ఈ యొక్క మింటో మార్లే సంస్కరణల గురించి వచ్చాయి కాబట్టి ఇది యాక్చువల్లీ దీన్ని హిస్టరీ క్వశ్చన్గా అనుకోవచ్చు. కాకపోతే పాలిటీలో కూడా మిక్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఒకసారి ఈ విధంగా కూడా మనం గుర్తుంచుకోవాలి అనే విధంగా ఈ క్వశ్చన్ని మనము మరొకసారి నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చినట్లయితే ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్ ఆఫ్ స్టాట్యుటరీ బాడీ అండ్ ఇట్స్ హెడ్ యాజ్ ఆఫ్ 31st May 2024. సో ఇక్కడ స్టాట్యుటరీ బాడీస్ ఎందుకు ఇచ్చాను ఆల్రెడీ ఇంతకుముందు నేను కరెంట్ అఫైర్స్లో దీన్ని డిస్కస్ చేశాను, మొదటి క్లాస్లో కరెంట్ అఫైర్స్ క్లాస్లో. ఎందుకు ఇచ్చాను ఇక్కడ అంటే ఇది కరెంట్ పాలిటీకి లింక్ ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అన్నట్టు. సో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్డ్గా చర్చించుకున్నాం దీని గురించి. సో నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ చైర్మన్ వచ్చేసి కిషోర్ మక్వానా. సో మనము ఈ విధంగా పాలిటీలో స్టాట్యుటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ స్టాట్యుటరీ బాడీస్ ఇవన్నీ కూడా మనము వారి యొక్క చైర్మన్లను కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 లేదంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఆ ఎస్ఐ కానిస్టేబుల్ అప్పుడు ఈ బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ లెవెల్ క్వశ్చన్స్ అంటాం వీటిని. జస్ట్ రిమెంబర్ అంటే మీకు గుర్తుంటే చాలు. ఇక్కడ ఎనాలిసిస్ చేసి మనము ఏమి క్వశ్చన్ ఆన్సర్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు గుర్తుండాలి. సో అది ఫస్ట్ లెవెల్. రిమెంబర్ అనేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ టెస్టింగ్ అన్నట్టు. తర్వాత 6వ క్వశ్చన్గా వెన్ డిడ్ ద క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా. సో మంత్రిత్వ రాయబారం ఎప్పుడు ఇండియాకి వచ్చింది, సో ఎప్పుడు వచ్చింది అని అడుగుతున్నాడు క్యాబినెట్ మిషన్. సో ఇది వచ్చేసి March 1946లో ఇండియాకి రావడం జరిగింది. తర్వాత 7th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ రిగార్డింగ్ ద బారోడ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనం భారతదేశపు రాజ్యాంగాన్ని ఆ కాలంలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు, వివిధ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు అన్నిటిని తీసుకొని వచ్చి మన భారతదేశపు రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేసుకున్నాం. సో అలాగా తీసుకొచ్చుకున్నటువంటి వాటిలో కరెక్ట్ కానిది ఏది అని అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ కరెక్ట్ కానిది ఏది అని అంటే ఫండమెంటల్ రైట్స్ యునైటెడ్ స్టేట్స్ నుండి తీసుకొచ్చుకున్నాం, కరెక్టే. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఐర్లాండ్ నుండి తీసుకొచ్చుకున్నాం, కరెక్టే ఇది. తర్వాత పార్లమెంటరీ సిస్టమ్ యునైటెడ్ కింగ్డమ్, ఎందుకంటే 200 సంవత్సరాలుగా సుమారుగా మన యొక్క దేశాన్ని పరిపాలించారు కాబట్టి ఆ యొక్క ఆనవాళ్ళని మనం ఒకటేసారి పోగొట్టుకోలేము, కాబట్టి పార్లమెంటరీ సిస్టాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చే కల్లా అందరూ ఈజీగా తప్పులో కాలేస్తారు. కాంకరెంట్ లిస్ట్ కెనడా నుండి వచ్చింది, ఎందుకనంటే కెనడా అనేది సమాఖ్య విధానంలో ఉంటుంది కాబట్టి కాంకరెంట్ లిస్ట్ కూడా కెనడా నుండే తీసుకున్నారు అని ఒక అభిప్రాయం ఉండొచ్చు. సో వీటిల్లో ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే తప్పనిసరిగా ఈ ఆన్సర్ పెట్టలేరు అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి కాంకరెంట్ లిస్ట్ కెనడా కాదు. ఎక్కడి నుండి తీసుకున్నాము? ఇది ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాము. ఆస్ట్రేలియా నుండి తీసుకున్నటువంటి యొక్క విధానము అంటే బెస్ట్ పాలసీ ఏంటిదని అంటే కాంకరెంట్ లిస్ట్. సో ఈ విధంగా మనకి అంటే రాజ్యాంగం పాలిటీ చదివేటప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క కాంకరెంట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ వీటిని వాటి నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. వాటిలో కొన్నిసార్లు వాటిలో ఉన్నటువంటి అంశాలనిచ్చి జంబుల్ చేసి ఇది ఈ లిస్ట్లో ఉందా, ఈ లిస్ట్లో లేదా అని అడుగుతూ ఉండొచ్చు. సో ఆ విధంగా కూడా మనము కాంకరెంట్ లిస్ట్ మీద, సెంట్రల్ లిస్ట్ మీద, స్టేట్ లిస్ట్ మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా వచ్చాయి, ఇక ముందు కూడా వస్తూ ఉంటాయి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద గివెన్ స్టేట్మెంట్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, నీతి ఆయోగ్ ఎంటైర్ గామెట్
ఆఫ్ యాక్టివిటీస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 మెయిన్ హెడ్స్. ఓకే, 4 మెయిన్ హెడ్స్గా ఈ యొక్క స్పెక్ట్రమ్ అంటే స్కోప్ ఉంది నీతి ఆయోగ్ది అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ అనేది ఏ బాడీ, స్టాట్యుటరీ బాడీయా, నాన్ స్టాట్యుటరీ బాడీయా, అడ్వైజరీ బాడీనా? సో నీతి ఆయోగ్ అనేది మనకి అడ్వైజరీ బాడీ మాత్రమే. జస్ట్ మంత్రివర్గంతో జస్ట్ ఒక నోటు ద్వారా వారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ద్వారా నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు అవుతుంది. అలాగనే దాన్ని రద్దు కూడా చేయొచ్చు ఎవరైనా నెక్స్ట్ ఎవరైనా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు. అంత సింపుల్గా దాన్ని ఏర్పాటు చేయొచ్చు, దాన్ని తీసేయచ్చు. కాబట్టి అది జస్ట్ ఏ అడ్వైజరీ బాడీ. సో దానికి ఉన్నటువంటి యొక్క కొన్ని లక్ష్యాల్లో ఎంటైర్ గవర్నమెంట్ 4 స్పెక్ట్రమ్స్ ఉన్నాయి వాటికి, అంటే స్కోప్ ఉంది వాటికి. వాటిలో కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది వన్ ఆఫ్ దోస్ ఆఫ్ 4 మెయిన్ హెడ్స్ అని అంటున్నాడు ఇక్కడ. సో ఇక్కడ 2 స్టేట్మెంట్లో ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది మనకి తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఈ యొక్క ఆన్సర్ని పెట్టడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే పాలిటీ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనము తప్పనిసరిగా స్టాట్యుటరీ బాడీస్, నాన్ స్టాట్యుటరీ బాడీస్, తర్వాత అడ్వైజరీ బాడీస్, పార్లమెంటరీ కమిషన్స్ ఇవన్నీ కూడా చదవాలి. మనమే ఎంతకీ సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, గవర్నరు, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, మంత్రివర్గము అంతవరకు చదివేసి పాలిటీ అయిపోయింది అనుకుంటాం. నో, ఇలాంటి డీప్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి కరెంట్ పాలిటీతో లింక్ చేసుకొని తప్పనిసరిగా చదవాలి. కాంపిటీషన్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి గమనించండి. సో ద ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. సో ఈ స్టేట్మెంట్ మాత్రమే కరెక్టు. కాంపిటేటివ్ ఫెడరలిజం లేదు, కోఆపరేటివ్ ఫెడరలిజం ఉంటుంది. కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది లేదు. ఒక రాష్ట్రానికి మధ్య ఇంకొక రాష్ట్రానికి మధ్య పోటీలు అనేవి ఏమి లేవు. బీహార్కి తెలంగాణకి పోటీ లేదు, లేదంటే యూపీకి తెలంగాణకి పోటీ లేదు, యూపీకి తమిళనాడుకి పోటీ లేదు, లేదంటే తమిళనాడుకి తెలంగాణకి పోటీ లేదు. సో కోఆపరేటివ్ ఫెడరలిజం ఉంటుంది కానీ కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది ఉండదు. తర్వాత క్వశ్చన్ 9, 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా ప్రవేశపెట్టిన అధికరణం 38లో సెక్షన్ 2 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నాడు. 38లోని సెక్షన్ 2 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? చూడండి ఎంత డీప్గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. మనకి రాజ్యాంగ సవరణ తెలియాలి, ఇయర్ ఇవి ఆల్రెడీ తనే ఇచ్చాడు, ఎగ్జామినరే ఇచ్చాడు 44వ రాజ్యాంగ సవరణ 1978 అని. కానీ ఇక్కడ ట్విస్ట్ చేశాడు. అధికరణం 38 అంటే ఆర్టికల్ 38లోని సెక్షన్ 2 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటిది, ఆబ్జెక్టివ్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 4 ఆబ్జెక్టివ్స్ ఇచ్చాడు. ఏమిటి? ఫస్ట్ వన్, ఆదాయంలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి, జాతీయ భద్రతను నిర్ధారించడానికి, ఏకరీతి పౌరస్మృతిని ఏర్పాటు చేయడానికి, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి. సో ఇవన్నీ కూడా మనకి క్లియర్గా చదవకపోతే అర్థం కాదు. సో పౌరస్మృతి అనేది ఈ మధ్య కాలంలో మనకి బాగా పాపులర్లో న్యూస్లో ఉంది కాబట్టి మనకి ఇది గుర్తుంటుంది. ఏంటిది? 44 అంటే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీన్నే మనం ఏకరీతి అంటే సిమిలర్ అంటే సేమ్గా ఉన్నాయి, అందరు సమానం అన్నట్టుగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 44 ఈక్వల్. సో ఇక్కడ వచ్చేసి ఆదాయంలో ఆర్థిక అసమానతలు తగ్గించడం అనేది 38 సెక్షన్ 2 వివరిస్తూ ఉంది. కాబట్టి ఇది చాలా మనము డీప్ లెవెల్లో చదివితే తప్ప దీన్ని గుర్తించడానికి అవకాశం రాదు. తర్వాత క్వశ్చన్ 10, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ద ఫ్యూచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935? భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారము ఈ ఫ్యూచర్ కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. సో ఏంటంటే అవి డయార్కీ ఎట్ ప్రావిన్సెస్, సూప్రమసీ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్, డయార్కీ ఎట్ ద సెంటర్, ప్రొవిన్షియల్ ఆటానమీ. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 4 ఆప్షన్లో డయార్కీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డయార్కీ? డయార్కీ అంటే రెండు సభలు అంటే పార్లమెంట్లో ఇప్పుడు మనం ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభ ఏ రీతిగా అయితే ఉంటుందో బ్రిటిష్ కాలంలో కూడా డయార్కీ సిస్టాన్ని అనుసరించారు. కాకపోతే ఇక్కడ ఏది అని చెప్తున్నాడు? ప్రావిన్సెస్లో అంటే రాష్ట్రాలలో కూడా, అంటే అప్పుడు మనం రాష్ట్రాలనే ప్రావిన్సెస్ అన్నాము, ప్రావిన్సెస్లో కూడా డయార్కీ ఉంది 1935 ప్రకారం అంటుండు. నో, ఇది తప్పు. సూప్రిమసీ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్, ఎస్
1947 వరకు కూడా సూప్రిమసీ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంటే ఉంది. మనకి 47 ఆగస్టు 15 తర్వాతనే మనకి ఆ సూప్రిమసీ నుండి బయటకు వచ్చాం స్వాతంత్రంగా. తర్వాత డయార్కీ అట్ సెంట్రల్, సెంట్రల్లో ఉంది డయార్కీ, కానీ ప్రావిన్సెస్లో లేదు. తర్వాత ప్రొవిన్షియల్ అటానమీ, ప్రొవిన్షియల్ అటానమీ ఇచ్చింది. దానికోసమే కదా ఫైట్ చేసింది అప్పుడు ఉన్నటువంటి మితవాదులు, అతివాదులు అందరూ కూడా. వాళ్ళ గొడవ కూడా ఇదే కదా, ప్రొవిన్షియల్ అటానమీ కోసమే. ఒకరంటారు లేదు పూర్తి స్వాతంత్రం కావాలని, ఒకరంటారు. సో ఇటువంటి వల్లనే కొంత డిలే అయింది. తర్వాత ఇక్కడ ఇది డయార్కియన్ ప్రావిన్సెస్ అనేది తప్పు ఆన్సర్. కాబట్టి ఎక్స్ అంటే తప్పు కలిస్తే మనకి అది రైట్ ఆన్సర్ అన్నట్టు. మనకి ఇక్కడ క్వశ్చన్లు అడిగినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాట్ అని వస్తే ఆన్సర్లో కూడా నాటే ఉండాలి, అది కరెక్ట్ ఆన్సర్. సో రాసేటప్పుడు ఎగ్జామ్లో మనం టెన్షన్లో ఉంటాము, స్పీడ్గా చదువుతూ ఉంటాము. కాబట్టి ఇట్లాంటి సింబల్స్ పెట్టుకున్నప్పుడు మీకు కన్ఫ్యూజన్ కాకుండా పెట్టేస్తాం. ఓఎంఆర్లోనైతే ఇంకా టఫ్ ఉంటుంది. ఒక్కసారి డాట్ ఇట్లా ఓఎంఆర్లో ఇట్లా డాట్ పడింది అని అంటే మనం దాన్ని చేంజ్ చేయడానికి కూడా అవకాశం లేదు. అదే సిబిటీలోనైతే చేంజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ మనం వెనక్కి వచ్చేసి దాన్ని వేరే ఆప్షన్ పెట్టేసి సేవ్ చేసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 11, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 రెస్పెక్ట్ టు షెడ్యూల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్స్ గురించి ఇక్కడ మ్యాచ్ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ అన్నీ కూడా ఏబిసిడి షెడ్యూల్స్ ఇచ్చాడు. తర్వాత ఆ షెడ్యూల్స్ చెప్పేటువంటి యొక్క విషయాలని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 4 థర్డ్ షెడ్యూలు, 7th షెడ్యూలు, 9th షెడ్యూలు, తర్వాత 12th షెడ్యూల్. సో మనకి భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. సో ఈ 12 షెడ్యూల్లో తప్పనిసరిగా బైహార్డ్ చేయాల్సిందే. వీటి కోసం కొన్ని నిమోనిక్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. నిమోనిక్స్ తప్పనిసరిగా తర్వాత రివిజన్ చేయాలి. ఎగ్జామ్కి పోయే ముందు రోజు తప్పనిసరిగా మనకి గుర్తుంటుంది. ఇప్పుడు మంచి బ్రహ్మాండంగా చెప్తారు, ఈ వీడియో చూసేటప్పుడు మీకు మంచిగానే బాగానే ఉంటుంది. కానీ ఎగ్జామ్లోకి పోయినాక ఆ టెన్షన్లో, ఆ స్పీడ్లో ఒక్కటి చిన్న రాంగ్ పెట్టినామంటే ఒక్కటి మిస్ అయింది అన్నా కూడా క్వశ్చన్ మొత్తం పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి, రివిజన్ చేయాలి. సో థర్డ్ షెడ్యూల్ ఏం చెప్తుంది మనకి? ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ ఆఫ్ అఫర్మేషన్స్. ఫార్మ్స్ ఆర్ ఓత్స్ అంటే ప్రమాణ స్వీకారాలని, అఫర్మేషన్స్ గురించి, వాటి యొక్క విధానాల గురించి తెలియజేస్తుంది. అంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారము, లేదనంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారము, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారము, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందరికి కూడా డిఫరెంట్ ఓత్స్ ఉంటాయి. సో ఆ యొక్క విధానాన్ని ఇక్కడ థర్డ్ షెడ్యూల్ గురిలో తెలియజేస్తుంది. తర్వాత 7th షెడ్యూల్ వచ్చేసి ఏం తెలియజేస్తుంది? అలొకేషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సో భారత రాజ్యాంగము రాష్ట్రాలకి తర్వాత కేంద్రానికి మధ్య అధికారాల విభజన జరిగింది. సో దాని గురించే తెలియజేసేదే 7th షెడ్యూల్. సో 9th షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది అనంటే వ్యాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అంటే ఏదైతే చట్టాలు 9th షెడ్యూల్లో పెట్టారో వాటికి న్యాయ సమీక్ష నుండి కొంత రక్షణ ఉంటుంది అనే ఒక వ్యాలిడేషన్ ఇచ్చారు కదా. సో దాని గురించి తెలియజేస్తున్నటువంటి ఒక షెడ్యూల్ ఇది 9th షెడ్యూల్, వ్యాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్. తర్వాత లాస్ట్ది 12th షెడ్యూల్. ఇది 12th షెడ్యూల్ వచ్చేసి మనకి ద పవర్స్ అండ్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మున్సిపాలిటీస్. సో 12th కన్నా ముందు ఉన్నటువంటి 11th షెడ్యూల్ ఏంటిది? పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇవి మనకి రాజ్యాంగం మొదట్లో ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి యొక్క షెడ్యూల్స్ యాడ్ చేసిన దాంట్లో 11, 12 షెడ్యూల్స్ అనేవి ప్రధానమైనవి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 12, తెలంగాణ రాష్ట్రం జూన్ 2014 నుండి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంగా ఏర్పడిన దాని యొక్క ర్యాంక్ భారత సమాఖ్యలో ఎంత? ఇక్కడ ర్యాంక్ అని అడుగుతున్నాడు. ర్యాంక్ అంటే మనం ఆల్ఫాబెట్ ర్యాంకా లేదంటే జీడిపి ర్యాంకా? ఏమైనా కన్ఫ్యూజన్ అవ్వవద్దు. ఇక్కడ ఏంటిది? రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎన్నో రాష్ట్రము అని అడుగుతున్నాడు. సింపుల్గా 29వ రాష్ట్రం. ఇప్పుడు ఎన్నో రాష్ట్రము అని అంటే 28వ రాష్ట్రం. ఎందుకంటే తెలంగాణ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది రాష్ట్రాన్ని ఒకటి 29లో నుండి ఒకటి మైనస్ అయింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు
28 రాష్ట్రాలే. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు రాష్ట్రం కాదు, యూనియన్ టెరిటరీ. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని లదాఖ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే యూనియన్ టెరిటరీ, 2 యూనియన్ టెరిటరీస్గా స్ప్లిట్ చేశారు. సో ఈ యొక్క రాష్ట్రం అనేది ఇప్పుడు లేదు, ఓన్లీ యూటీలు, 2 యూటీలు ఉన్నాయి. సో అది 2014. ఇది అనలిటికల్గా మనం క్వశ్చన్ అప్లై చేస్తే తప్ప మనకి ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13, క్రింది వాటిలో సుప్రీంకోర్టు వార్షిక నివేదిక 2023 ప్రకారం సరికానివి లేదంటే సరికానిది ఏది అని అడుగుతున్నాను. ఇక్కడ 24 ఏప్రిల్ 2023న కేశవానంద భారతి వెబ్ పేజీ ఆ తీర్పుకి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఎస్, ఇది కరెక్టే. 20 మార్చి 2023న మేఘాలయలోని షిల్లాంగ్లో న్యాయానికి ప్రాప్యతను మెరుగుపరచడంపై ఈస్ట్ జోన్ ప్రాంతీయ సమావేశం నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ ట్రాప్ ఏంటంటే ఈస్ట్ జోన్ అన్నాడు. ఈస్ట్ జోన్ కాదు, ఇది నార్త్ ఈస్టర్న్ జోన్ కిందకి వస్తుంది మేఘాలయ అనేది. కాబట్టి ఈస్ట్ జోన్ అనేది కాదు, అక్కడ 3B తప్పైపోతుంది. సో షిల్లాంగ్లో ఈ సమావేశము జరగలేదు. కాబట్టి సో కేశవానంద భారతి కేసు ఎప్పుడు జరిగింది? 24 ఏప్రిల్ 2023 జరిగింది. అందుకని ఈ యొక్క క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దానికి ట్రాప్గా పక్కన ఈ యొక్క క్వశ్చన్ కూడా, ఈ యొక్క వివరణ కూడా ఇచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చి మనని ట్రాప్ చేయాలని చూశారు. సో ఇది తప్పు కాబట్టి ఎక్స్ ఏదైతే ఉందో అదే ఆన్సర్. అంటే తప్పు కలిస్తే ఆన్సర్ అన్నట్టు. సో ఇట్లాంటి సరికానిది అన్నట్టు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. తర్వాత జాబితా 1లోని సవరణను జాబితా 2లోని సంబంధిత నిబంధనతో జతపరచండి అంటున్నాం. సో ఇక్కడ 2 జాబితాలు ఇవ్వడం జరిగింది. సో ఇది డివైడ్, ఇది CBT కాబట్టి దగ్గరగా ఉన్నాయి. సో 13వ సవరణ, 18వ సవరణ, 39వ సవరణ, 52వ సవరణ. సో ఇక్కడ మనకి 52వ సవరణ అనేది అందరికీ బాగా గుర్తుండేటువంటి ఒక సవరణ. 52 పార్టీ ఫిరాయింపులు. సో D2 తోటి వచ్చేస్తుందా? D2 తోటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మనకు తెలిసిన ఈజీగా అందరికీ తెలిసినటువంటి ఒక ఆప్షన్ తోటి మనము పెట్టలేమన్నట్టు. సో ఇక్కడ ఏ తోటి 13వ సవరణ ఉంది. ఏ 13వ సవరణ ఏంటిది? 13వ సవరణ నాగాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. సో చూడండి, రాష్ట్రాలు ఏ సవరణల ద్వారా ఏర్పడ్డాయి అనేటువంటి ఒక అంశం కూడా మనకి తెలియాలి. పాలిటీ చదివేటప్పుడు ఇంత డీప్గా చదివితేనే ఒక మార్క్ వస్తుంది, లేదంటే అంత ఈజీగా మార్క్స్ రావన్నట్టు. తర్వాత 18వ సవరణ దేని గురించి తెలియజేస్తుంది? దేశం అంటే స్టేట్ అంటే ఏంటిది అనే దాని గురించిన డెఫినేషన్ని స్పష్టతనిచ్చినటువంటి ఒక సవరణ 18వ సవరణ. తర్వాత 3వది 29(1) ఏంటిది? 29వ సవరణ రాష్ట్రపతి, స్పీకర్ మరియు ప్రధానమంత్రి ఎన్నికను సవాలు చేయడానికి వీల్లేదు అని ఈ యొక్క సవరణ ద్వారా చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం చూడండి ఎంత డీప్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. అలా ఇంత డీప్గా గుర్తుపెట్టుకుంటే తప్ప మనము ఒక 2 కనీసం తెలిస్తే తప్ప మనము ఈ యొక్క అంశాల్లో జాబితా 1 నుండి జాబితా 2కి ఆన్సర్ పెట్టడం అనేది కష్టమవుతుంది. తర్వాత కంగారులో టైం లేక ఇంత లెంతీ క్వశ్చను కాబట్టి చాలా రివిజన్ చేయాలి, నోట్స్ రాసుకోవాలి, స్పష్టత తెచ్చుకోవాలి. తర్వాత 15వ క్వశ్చన్, క్రింది వారిలో భారతదేశంలో 3 స్థాయిల పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క వాస్తుశిల్పి, రూపశిల్పి ఎవరని పరిగణిస్తారు? పంచాయతీరాజ్ అంటే 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టాన్ని ఎవరు ప్రతిపాదించారు? కాబట్టి ఆయనే రూపశిల్పి, ఆయనే ఫౌండరు, ఆయనే వాస్తుశిల్పి. సో ఇక్కడ మనకి చూడండి ఆన్సర్ని ఎలా ఇచ్చాడో, BR మెహతా అన్నాడు, బల్వంతర్ రాయ్ మెహతా. సో మనం కంగారులో అరే బల్వంతర్ రాయ్ మెహతా లేదు, ఇక్కడెక్కడైనా అశోక్ మెహతా ఇచ్చుంటే ఎమ్మటే అశోక్ మెహతా అని పెట్టేసి వచ్చేస్తారు అందరు. కాబట్టి BR మెహతా అని ఇచ్చాడు. మనము క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈజీ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఈజీ క్వశ్చన్ కానే మనం తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈజీ క్వశ్చన్ని మిస్ అవ్వద్దు అన్నట్టు. ఈజీ క్వశ్చన్ని మిస్ అయ్యారంటే మీరు పరమ పాతకం చేసినట్టు లెక్క ప్రిపరేషన్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత 16వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్
ఇన్యాక్యురేట్లీ మ్యాచ్డ్ విత్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ పవర్ యాజ్ మే 2023. సో పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలు అడుగుతూ ఉన్నాడు. సో మనకి రాజకీయాల గురించి పార్టీల గురించి చదువుతూ ఉంటాం పాలిటీలో అదొక సిలబస్. పార్టీలు, తర్వాత ప్రెషర్ గ్రూప్స్, ఇవన్నీ కూడా పాలిటీలోనే భాగం కాబట్టి ఇవన్నీ కూడా చదువుతూ ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ ఈ యొక్క క్వశ్చన్ మనము కరెంటు పాలిటీ కింద కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాము. సిక్కిం ఇండియన్ కాంగ్రెస్ ఉందని అంటున్నాడు. తర్వాత వెస్ట్ బెంగాల్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అంటున్నాడు. ఎస్, మమతా బెనర్జీ కరెక్టే. అస్సాం భారతీయ జనతా పార్టీ, ఎస్ అస్సాంలో భారతీయ జనతా పార్టీ ఉంది. సో సిక్కింలో మాత్రము ఐఎన్సీ లేదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లేదు. కాబట్టి ఇక్కడ చూడండి ఇన్యాక్యురేట్లీ అన్నాడు. ఇన్యాక్యురేట్ కానీ నాట్ కానీ ఇన్కరెక్ట్ కానీ రాగానే ఎక్స్ కొట్టేయాలి. ఇది అనేది ఎక్స్. సో ఎక్స్ ఆన్సర్, అదే ఆన్సర్. ఇక క్వశ్చన్ 17కి వచ్చినట్లయితే అసలు రాజ్యాంగం యొక్క హిందీ అనువాదంకి నగిషీ రాత ఎవరు రాశారు? సో నగిషీ రాత అంటే ఏంటిది? కాలిగ్రఫీని అంటే ఇంగ్లీష్లో రాసినటువంటి ఒక ఇంగ్లీష్ రాజ్యాంగాన్ని హిందీలోకి చేతి రాత ద్వారా రాసినటువంటి ఒక వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో వసంత్ కిషన్ వైద్య. సో ఇంగ్లీష్లో రాసింది ఎవరు? ఇంగ్లీష్లో రాసింది ప్రేమ్ బెహారీ నరైన్. ఇక క్వశ్చన్ 18 విషయానికి వచ్చినట్లయితే ఈ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించినది అంటే మనకు తెలిసేది 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ వ్యవస్థ, 74వ రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీలు. సో ఇది ఈజీ క్వశ్చన్ అయినప్పటికీ సవర్ణల గురించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూడండి. సవర్ణలు అనేటివి 1 to 100 వరకు, ఇప్పుడు ఉన్నటువంటి కొత్త రాజ్యాంగ సవరణల వరకు 108 వరకు, 112 వరకు చదువుకోవాల్సిందే. ఇక లాస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 4 జతల ముఖ్యమైన లక్షణాలు ఇవ్వబడ్డాయి. ఒక జత సరైనది మరియు మిగిలిన 3 తప్పు. సరైన జతను గుర్తించండి. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఒకటి తప్పుగా ఉంది, ఒకటి మాత్రమే ఒక జత సరైనది, మిగిలిన 3 తప్పు అన్నట్టు. సో ఇక్కడ ఒకటి ఏది కరెక్ట్ వస్తే అదే ఆన్సర్. సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ప్రాథమిక హక్కులు న్యాయస్థానాల ద్వారా అమలు చేయదగినవి. ఎస్, అమలు చేయదగినవి. ప్రాథమిక హక్కులకు ఏమాత్రం భంగం కలిగినా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళొచ్చు. తర్వాత ఒకే పౌరసత్వం, రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు. సో రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగం మన దేశంలో లేదు, ఓన్లీ అమెరికాలోనే ఉంది, యూఎస్ఏలో ఉంది. రాష్ట్రానికి కూడా ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యూషన్ వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత పార్లమెంటరీ, సో ఇది తప్పు. పార్లమెంటరీ సార్వభౌమాధికారం, న్యాయ సమీక్ష లేకపోవడం లేదు, ఉంది. న్యాయ సమీక్ష అధికారం ఉంది. మనకి పార్లమెంటే సావరిన్ అథారిటీ. సో సావరిన్ అథారిటీ పార్లమెంట్కే ఉంటుంది. తర్వాత కాబట్టి ఇది కూడా తప్పే. సమాఖ్య నిర్మాణం కఠినమైన రాజ్యాంగం కాదు, సమాఖ్య నిర్మాణం కాదు, మంది క్వాసి ఫెడరల్. తర్వాత కఠినమైన రాజ్యాంగం కాదు, మనం సవరణ చేసుకుంటాం. రాజ్యాంగ సవరణ 3 రకాలుగా చేసుకుంటూ ఉంటాం. ఈజీగా చేసుకోవచ్చు, మీడియంగా, ఇంకా టఫ్గా. జిఎస్టీ లాంటివి అయితే రాష్ట్రాల యొక్క అనుమతి కూడా ఉండాలి. సో ఆ విధంగా ఈ 3 కూడా తప్పు. కాబట్టి ప్రాథమిక హక్కులు న్యాయస్థానాల ద్వారా అమలు చేయదగినవి. సో ఇక్కడ మనకి ఒకటే అన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఇది అబ్సల్యూట్లీ మనకి కరెక్ట్ అని తెలిసినప్పుడు 100% కరెక్ట్ అన్నప్పుడు అక్కడే చదివేసి ఆన్సర్ పెట్టేయచ్చు. కాకపోతే ఈజీ ఆన్సర్ కాబట్టి అంత త్వరగా కూడా మనం దాన్ని వదిలేయద్దు. ఒకసారి నిజంగానే మిగతా ఇంకేమైనా ఉన్నాయా అనేసి ఒకసారి చూసుకుంటే అప్పుడు మనకి ఛాన్స్ తప్పుపోవడానికి ఉండదు అన్నట్టు. సిబిటీలోనైతే మనం ఒకసారి వెనక్కి వచ్చేసి తప్పు చేసినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. కానీ ఒకసారి ఓఎంఆర్ ఎగ్జామ్లో మాత్రం ఒక డాట్ పెట్టామా కథం, ఆ క్వశ్చన్ని మనము మిస్ చేసినట్లే. అది తప్పైనా తప్పే, రైట్ అయినా రైటే, అంతేగా. సో ఈ విధంగా మనము పాలిటీలో నుండి 19 క్వశ్చన్స్ టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి యొక్క డిఏఓ ఎగ్జామ్లో నుండి తీసుకొని ట్రెండ్ ఎలా ఉంది, కాబట్టి ఈ ట్రెండ్ ద్వారా గ్రూప్ 2కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఇంకా మంచి వీడియోలు చేయడానికి మీ యొక్క ఫీడ్బ్యాక్ని కూడా అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.